దేశవ్యాప్తంగా పండుగల సీజన్ సమీపిస్తున్న వేళ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రజలకు వరుసగా శుభవార్తలు అందిస్తోంది. ఇటీవలే నవరాత్రి పర్వదినాలకు ముందు వినియోగదారులకు ఊరటనిస్తూ కొన్ని వస్తువులపై జీఎస్టీ రేట్లను సవరించిన ప్రభుత్వం ఇప్పుడు దేశానికి అన్నం పెట్టే రైతులకు ఒక ప్రత్యేకమైన బహుమతిని అందించేందుకు సిద్ధమవుతోంది. కోట్లాది మంది రైతులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అంటే పీఎం కిసాన్ యోజన 21వ విడత నిధుల విడుదలకు కౌంట్డౌన్ ప్రారంభమైందన్న వార్తలు ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇది రైతు కుటుంబాలలో కొత్త ఆశలను నింపుతోంది. గత ఆగస్టు 2వ తేదీన కేంద్ర ప్రభుత్వం 20వ విడత నిధులను విడుదల చేసిన విషయం మనకు తెలిసిందే. ఆ సమయంలో అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాలలో నేరుగా 2000 రూపాయలు జమ అయ్యాయి. ఖరీఫ్ సీజన్లో పంట పెట్టుబడులు, ఇతర వ్యవసాయ ఖర్చులతో సతమతమవుతున్న రైతులకు ఈ మొత్తం కొంతమేర ఆర్థికంగా అండగా నిలిచింది. ఇప్పుడు ఆ విడత ముగిసి 2 నెలలు కావస్తుండటంతో రైతుల మధ్య తదుపరి విడత డబ్బులు ఎప్పుడు వస్తాయి, మా ఖాతాల్లో 2000 రూపాయలు ఎప్పుడు జమ అవుతాయి అనే చర్చలు విస్తృతంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో హిందువులు అత్యంత వైభవంగా జరుపుకునే దీపావళి పండుగ నాటికే 21వ విడత డబ్బులు అందే అవకాశం ఉందని బలమైన అంచనాలు వెలువడుతున్నాయి. పీఎం కిసాన్ పథకం ప్రారంభమైనప్పటి నుంచి నిధుల విడుదల సరళిని ఒకసారి పరిశీలిస్తే ప్రభుత్వం సాధారణంగా ఒక విడతను ఆగస్టు నుంచి నవంబర్ మధ్య కాలంలోనే విడుదల చేస్తూ వస్తోంది. గత రికార్డులను పరిశీలిస్తే 2023లో 15వ విడత నవంబర్ 15న రైతుల ఖాతాల్లో జమ అయ్యింది. అంతకుముందు 2022లో అక్టోబర్ 17న, అలాగే 2021లో కూడా అక్టోబర్లోనే విడత విడుదలయ్యింది. ఈ ఏడాది దీపావళి పండుగ అక్టోబర్ 20వ తేదీన రానుంది. గడిచిన సంవత్సరాల విడుదల తేదీలను పరిగణనలోకి తీసుకుంటే ఈసారి కూడా పండుగకు ముందే అంటే అక్టోబర్ నెలలోనే రైతుల ఖాతాల్లో 2000 రూపాయలు జమ అయ్యే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఒకవేళ ప్రభుత్వం ఈ కానుకను పండుగ సందర్భంగా అందిస్తే అది రైతుల ఆనందాన్ని రెట్టింపు చేస్తుందనడంలో సందేహం లేదు. ఈ అంచనాలకు మరో ముఖ్యమైన కారణం కూడా బలం చేకూరుస్తోంది. అదే బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు. ఈ ఏడాది చివర్లో బీహార్లో ఎన్నికలు జరగనున్నాయి. భారత ఎన్నికల సంఘం ఈసీఐ సెప్టెంబర్ చివరి వారంలో గానీ అక్టోబర్ మొదటి వారంలో గానీ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించే అవకాశం ఉంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన క్షణం నుంచే ఆ రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులోకి వస్తుంది. కోడ్ అమలులో ఉన్నప్పుడు ప్రభుత్వం కొత్తగా ఎలాంటి పథకాలను ప్రకటించడం గానీ లబ్ధిదారులకు నిధులు విడుదల చేయడం గానీ సాధ్యం పడదు. ఈ నిబంధన కారణంగా ఎన్నికల కోడ్ అమలులోకి రాకముందే 21వ విడత నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అందువల్ల అక్టోబర్ నెలలోనే ఈ ప్రక్రియను పూర్తి చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇది రైతులకు పండుగ కానుకగానూ ప్రభుత్వానికి రాజకీయంగానూ ప్రయోజనం చేకూర్చే అంశం. ప్రతి విడతలోనూ ప్రభుత్వం నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ అనర్హులను ఏరివేస్తోంది. ఈసారి కూడా 21వ విడత డబ్బులు పొందాలంటే రైతులు తప్పనిసరిగా కొన్ని షరతులను పూర్తి చేయాల్సి ఉంటుంది. వీటిలో ఏ ఒక్కటి పూర్తి కాకపోయినా మీ పేరు లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించబడే ప్రమాదముంది. పీఎం కిసాన్ పోర్టల్లో మీ ఖాతాకు ఈ కేవైసీ ప్రక్రియ తప్పనిసరిగా పూర్తి చేసి ఉండాలి. మీ ఆధార్ కార్డు మీ బ్యాంకు ఖాతాకు ఖచ్చితంగా లింక్ అయి ఉండాలి. అలాగే ఎన్పీసీఐకి మ్యాప్ అయి ఉండాలి. మీరు సాగు చేస్తున్న భూమికి సంబంధించిన రికార్డులను సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు ధృవీకరించాలి. ఈ 3 ప్రక్రియలు పూర్తి చేయని రైతుల పేర్లను లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించే అవకాశం ఉండడంతో 21వ విడత డబ్బులు వారికి అందకపోవచ్చు. కాబట్టి రైతులు వెంటనే ఈ వివరాలను సరిచూసుకోవటం మంచిది. ప్రభుత్వం విడుదల చేసే డబ్బులు తమ ఖాతాలో జమ అవుతాయో లేదో అని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అధికారిక వెబ్సైట్ ద్వారా చాలా సులభంగా మీ స్థితిని తెలుసుకోవచ్చు. ముందుగా అధికారిక వెబ్సైట్ pmkisan.gov.in ను విజిట్ చేయాలి. హోమ్ పేజీలో కనిపించే ఫార్మర్స్ కార్నర్ విభాగానికి వెళ్ళాలి. అక్కడ లబ్ధిదారుని స్థితి అంటే బెనిఫిషరీ స్టేటస్ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి. తర్వాత మీ ఆధార్ నంబర్ లేదా రిజిస్ట్రేషన్ నంబర్ను నమోదు చేసి గెట్ డేటా బటన్పై క్లిక్ చేస్తే మీ ఖాతా స్థితి కనిపిస్తుంది. అదేవిధంగా లబ్ధిదారుల జాబితా అంటే బెనిఫిషరీ లిస్ట్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి మీ రాష్ట్రం, జిల్లా, మండలం, గ్రామాన్ని ఎంచుకుంటే మీ గ్రామంలోని మొత్తం లబ్ధిదారుల జాబితాను కూడా మీరు చూడవచ్చు. మొత్తం మీద ప్రస్తుత పరిస్థితులను విశ్లేషిస్తే కేంద్ర ప్రభుత్వం 21వ విడత నిధులను అక్టోబర్ నెలలోనే విడుదల చేసే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైతులు పైన చెప్పిన పత్రాలను, ప్రక్రియలను సక్రమంగా పూర్తి చేసుకుని సిద్ధంగా ఉంటే దీపావళి వేడుకలకు ముందే వారి బ్యాంకు ఖాతాలో 2000 రూపాయలు జమ కావడం దాదాపు ఖాయమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇది దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది రైతు కుటుంబాల పండుగ ఆనందాన్ని మరింత పెంచే తీపి కబురుగా నిలుస్తుంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కేవలం రైతులకు ఆర్థిక సహాయం అందించే పథకం మాత్రమే కాదు. ఇది దేశ వ్యవసాయ రంగంలో ఒక విప్లవాత్మక మార్పుకు నాంది పలికింది. దేశంలోని చిన్న సన్నకారు రైతులు పంట పెట్టుబడి కోసం ఇతరులపై, ముఖ్యంగా వడ్డీ వ్యాపారులపై ఆధారపడటాన్ని తగ్గించడమే ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. ప్రతి ఏటా 3 విడతలుగా రూ. 6,000 అందించటం ద్వారా విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు వంటి అత్యవసర వ్యవసాయ ఉత్పాదకాలను కొనుగోలు చేయడానికి రైతులకు ఒక భరోసా లభిస్తుంది. ఈ నగదు బదిలీ వారిని అప్పుల ఊబి నుంచి బయటపడేయడమే కాకుండా వారి కుటుంబాల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో కూడా కీలక పాత్ర వహిస్తోంది. ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాలు లేదా మార్కెట్లో పంటకు సరైన ధర లభించని క్లిష్ట సమయాల్లో ఈ పథకం అందించే కనీస ఆదాయ మద్దతు రైతులకు ఎంతో అండగా నిలుస్తోంది. అయితే కొంతమంది రైతులు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ వారి ఖాతాల్లో పీఎం కిసాన్ డబ్బులు జమ కావటం లేదు అని ఫిర్యాదు చేస్తుంటారు. దీనికి అనేక సాంకేతిక మరియు పరిపాలనా విభాగమైన కారణాలు ఉండవచ్చు. మీ ఖాతాలో డబ్బులు పడకపోతే కింద పేర్కొన్న కారణాలలో ఏదైనా ఒకటి జరిగి ఉండవచ్చు. మీరు అందించిన బ్యాంక్ అకౌంట్ నంబర్ లేదా IFSC కోడ్లో తప్పులు ఉండటం, మీ బ్యాంకు ఖాతాకు ఆధార్ను అనుసంధానం చేయకపోవడం లేదా అది NPCIకి మ్యాప్ కాకపోవడం, ప్రభుత్వం తప్పనిసరి చేసిన EKYC ప్రక్రియను పూర్తి చేయకపోవటం, మీ ఆధార్ కార్డులో ఉన్న పేరుకు బ్యాంకు ఖాతాలో ఉన్న పేరుకు మధ్య వ్యత్యాసం ఉండటం, మీరు సాగు చేస్తున్న భూమి వివరాలు ప్రభుత్వ రికార్డులలో సరిగ్గా లేకపోవడం లేదా వ్యవసాయ శాఖ అధికారులు వాటిని ధృవీకరించకపోవడం, మీరు ఇచ్చిన బ్యాంకు ఖాతా చాలా కాలంగా వాడుకలో లేకపోవడం లేదా క్లోజ్ అయి ఉండటం. ఈ సమస్యలతో మీ చెల్లింపు ఆగిపోయి ఉంటే కంగారు పడాల్సిన అవసరం లేదు. వాటిని సులభంగా పరిష్కరించుకోవచ్చు. బ్యాంకు వివరాల కోసం మీ బ్యాంకు బ్రాంచ్కు వెళ్లి మీ ఖాతా వివరాలను సరిచూసుకోండి. ఆధార్ అనుసంధానం కోసం ఒక దరఖాస్తు ఫారం నింపి ఇవ్వండి. EKYC కోసం మీకు దగ్గరలో ఉన్న కామన్ సర్వీస్ సెంటర్ CSC లేదా మీ సేవ కేంద్రానికి వెళ్లి బయోమెట్రిక్ పద్ధతిలో EKYC పూర్తి చేసుకోవచ్చు. మీ ఆధార్కు మొబైల్ నంబర్ లింక్ అయి ఉంటే పీఎం కిసాన్ పోర్టల్లోనే OTP ద్వారా మీరే స్వయంగా పూర్తి చేసుకోవచ్చు. భూమి రికార్డుల కోసం మీ గ్రామ రెవెన్యూ అధికారి, VRO లేదా పట్వారీ లేదా మండల వ్యవసాయ అధికారిని సంప్రదించి మీ భూమి రికార్డులను పీఎం కిసాన్ పోర్టల్లో అప్డేట్ చేయమని కోరాలి. పేరు సరిచేసుకోవడానికి ఆధార్ లేదా బ్యాంకు ఖాతాలో పేరు తప్పుగా ఉంటే సంబంధిత కార్యాలయానికి వెళ్లి దాన్ని సరిచేయించుకోవాలి. ఈ ప్రక్రియలన్నీ పూర్తి చేసుకున్న తర్వాత మీ వివరాలు ప్రభుత్వ వ్యవస్థలో నవీకరించబడతాయి. అప్పుడు మీకు రావాల్సిన పాత విడతల డబ్బులతో సహా తదుపరి విడత కూడా మీ ఖాతాలో జమ అవుతుంది. ఈ సమస్యల పరిష్కారం కోసం మరింత సహాయం రైతులు ప్రభుత్వ హెల్ప్ లైన్ నంబర్లను సంప్రదించవచ్చు. పీఎం కిసాన్ హెల్ప్ లైన్ నంబర్లు 155261 లేదా 1800115526 టోల్ ఫ్రీకు కాల్ చేసి మీ సమస్యను వివరించవచ్చు. అలాగే మీ జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయంలోని పీఎం కిసాన్ విభాగం అధికారులను నేరుగా కలిసి కూడా మీ సమస్యలను పరిష్కరించుకోవచ్చు. కాబట్టి రైతులు తమ పత్రాలను సరిచూసుకొని ప్రభుత్వ నిబంధనలను పాటిస్తే ఈ పథకం ద్వారా అందే ప్రయోజనాలను ఎలాంటి ఆటంకాలు లేకుండా పొందవచ్చు.